హర్షిని. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ చేతినే తాకొద్దంటే చెంతకేరా. అందరికీ ఇంత కష్టపెట్టారు, పిల్లలందరినీ అంత కాస్ట్యూమ్ వేసి మెయిసాలు అతికిచ్చి అసలు అంత నగలు పెట్టి హర్షినికి మటుకు ఒక బెడ్షీట్ ఒకటి కప్పించేసి పంపించేశారు. What are you singing, Harshini? Komma Uyyala. What movie is that from? From Triple R. And who sang the song? ప్రకృతి సిస్టర్. రాసిన వారు సుద్దాల అశోక తేజ గారు. మ్యూజిక్ ఎవరు? ఎంఎం కీరవాణి గారు. గారు. థ్యాంక్ యూ. నాకు ఒక కోరిక ఉందన్న. పాటకు ముందా పాట తర్వాత? పాటకు ముందే. మీకు దీంతో ఆటేస్తా. ఓ ఇట్స్ అ బ్రష్. చిన్న బ్రష్ ఉంది దీంట్లో. పెయింట్ పెయింట్ లేకుండా ఏం చేస్తాం మరి? మామూలుగా రాస్తా. కనపడుతుందా నాకు? ఎనీథింగ్ ఫర్ మిస్ హర్షిని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాగుపడు. థ్యాంక్ యూ.
హ్యాపీయా? మ్మ్. అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు నీకు. ఎలా ఉండేది నీకు? వాళ్ళందరూ లేచి నించొని నేను క్లాప్ చేసేటప్పుడు సునీత గారు ఏడుస్తున్నారు. నువ్వు కూడా ఏడుస్తావా? లేదు. ఎందుకు ఏడుస్తున్నారు అడుగు సునీత గారు. ఎందుకు? ఎందుకు మ్యామ్ ఏడుస్తున్నాను? కొన్ని మాటల్లో చెప్పలేము, కొన్ని అనుభూతి చెందాల్సిందే నువ్వు. అంటే ఐ డోంట్ నో హౌ టు సే ఇట్, బట్ మీరందరూ ఇప్పుడిప్పుడే ప్రపంచం చూస్తున్నారు. అండ్ ద వే యూ సాంగ్, నాకు నేను ఒక ఆడపిల్లని, యూనో మై లైఫ్ అండ్ మై చైల్డ్హుడ్, మా అమ్మతో దోస్ మెమరీస్, ఆ టైంలో ఉన్న ఒక ప్యూరిటీ అరౌండ్ మీ, మనుషుల్లో ఓన్లీ చాలా అమాయకమైన ఒక మనస్తత్వం, ఓన్లీ ఇవే తెలుసు ఆడపిల్లలుగా మనందరికీ. బట్ మీ అందరూ చాలా సేఫ్గా, సెక్యూర్డ్గా, యూనో విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్, థ్యాంక్ యూ మ్యామ్. మీకు జీవితంలో దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మనసు కదిలిపోయింది లిటరలీ నువ్వు పాడుతుంటే, ఎంత బాగుందో. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మ ఒడిలో ఉన్న స్వచ్ఛత, అమ్మ ఒడిలో ఉన్నటువంటి ఒక అపురూపమైన ప్రేమ ఏదైతే ఉందో, మీ జీవితంలో మీకు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా అలాంటి ప్రేమే, అలాంటి సెక్యూరిటీయే దొరకాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను. Thank you, దేవుడిని ma'am. ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. జయప్రకాష్ గారు. దీన్ని ఎలా నేను ఎక్స్ప్రెస్ చేయాలని నాకు తెలీదు. సీజన్లో బహుశా మొదటోసారి మనందరూ మేము జడ్జెస్ ఇలా ఎమోషనల్ అయ్యి స్టాండింగ్ ఓవేషన్ అంటే ఏమంటే అది ఒక ఎక్స్ప్రెషన్ అంతే. ఈరోజు మన హర్షిని ఎలా పాడిందంటే, కీరవాణి గారి మ్యూజిక్ని ఇంకోసారి గెలిపించావు, థ్యాంక్ యూ సార్. రాజమౌళి గారి భావనని గెలిపించావు, థ్యాంక్ యూ సార్. ఆర్ఆర్ఆర్ సినిమాని ఇంకోసారి గెలిపించావు, మన మ్యూజిషియన్స్ని గెలిపించావు, పాడుతా తీయగా కార్యక్రమాన్ని గెలిపించావు. ఇట్ వాజ్ అన్బిలీవబుల్. థ్యాంక్ యూ సార్. చాలా రేరు ఇలాంటి పర్ఫార్మెన్సెస్. జనరల్గా పాట పాడి మేము గెలుస్తాం, కానీ మేము పాడి పాట గెలిచేది చాలా రేరు. అది ఈరోజు జరిగింది. థ్యాంక్ యూ సార్. నీ లైఫ్లో ఈ ఒక్క పర్ఫార్మెన్స్ నువ్వు చాలా, వెన్ ఎవర్ యూ ఫీల్ సాడ్, వాచ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ నీ యూ సార్. పర్ఫార్మెన్స్ నీకు ఇన్స్పిరేషన్ అవుతుంది. అలాంటి Thank ఒక you. పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. నానమ్మ వచ్చినారు అక్కడ, మీ పేరెంట్స్. వచ్చారు సార్. సార్, గాడ్ బ్లెస్ యూ సార్. అంతే, ఇంకేం నేను చెప్పలేను. ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయండి, బిడ్డని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్. గురుగారు. హర్షిని, సార్. చరణంలో అసలు కూరంట బువ్వంట ఆటాడుకోవాలే, దారెంట పోతున్న కుందేలు దాయ అని రాశారు. నువ్వు ఎంత చక్కగా ఆ తెలంగాణ మాండలికాన్ని, దారెంట పోతున్న కుందేలు దాయని ఎంత చక్కగా పలికావు. థ్యాంక్ యూ. అసలు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నువ్వు పాడుతుంటే, మేము వింటుంటే, మేము న్యాయమూర్తుల్ని మామూలు శ్రోతల్ని చేసావు అంతే. థ్యాంక్ యూ సార్. తర్వాత నీకు అర్థమైన కాకుండా ఒక మాట చెప్పేస్తాను. భూగోళం యొక్క రహస్యం అంతా చిన్న మట్టి రేణువులో ఉంటుంది. మహాసాగరాల సమస్త రహస్యాలన్నీ ఒక చిన్ని నీటి బిందువులో ఉంటాయి. అనంత సంగీతం యొక్క రహస్యం హర్షిణిలో దాగి ఉంది. థ్యాంక్ యూ సార్. సినిమా పాట ఈరోజు ఎంత ఎత్తుకెదిగిందో నువ్వంత ఎత్తులో కనిపిస్తున్నావు నాకు. స్ఫూర్తిగా మా అందరి అభినందనలు, ఆశీర్వాదాలు. సరేనా? థ్యాంక్ యూ సార్. హర్షిని గిఫ్ట్ ఏమి ఇద్దాం? ఏం కావాలి? వారి బ్లెస్సెస్ ఉంటే చాలు. ఓ బ్యూటిఫుల్. తీసుకోపో. హ్యాపీయా? హ్యాపీ సార్. ఈ పాట ఎవరు సెలెక్ట్ చేశారు నీకు? సార్, మా పెద్దమ్మ డాడీ సెలెక్ట్ చేశారు సార్. బ్యూటిఫుల్ గా పాడావు, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇంకా మీదట ఇట్లాంటి పాటలు ఉన్నాయంటే సినిమాలో డెఫినెట్ గా నిన్నే సెలెక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకేనా? వావ్. అది నీ చేతికి చాలా పెద్దది అనుకుంటా కదా, నువ్వు ఇక్కడ దాకా వేసుకోవచ్చు అనుకుంటా. ఏది తీసి వేసుకో చూద్దాం ఎంత దాకా పోతుందో.
నీ చేతికి చాలా బాగుంది, ఒకసారి జడ్జెస్కి చూపించేసి. హర్షిని తెలుగు పాటని మళ్ళీ బ్రతికించడానికి కట్టుకున్న కంకణం అది. థ్యాంక్ యూ సార్. నాన్నగారు పెద్దమ్మ కదా సార్, ఈ సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసి ఇచ్చారు? అంటే నాకు కూతురంటే చాలా ఇష్టం సార్. సో మాకు 4 బ్రదర్స్ అండి మదర్కి, కానీ మాకు ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం సార్. నాకు తను పాడుతుంటే తట్టుకోలేకపోతుంది సార్. షీ డిడ్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ పాట సెలెక్ట్ చేసినందుకు. ఇంత బంగారు తల్లి లాంటి ఒక సింగర్ని మీరు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈ ఇండస్ట్రీకి ఇచ్చినందుకు సో వెరీ మచ్. పెద్ద నువ్వు ముందుకు ఎడుతున్నావు, అందరిని ఏడిపించేసి నువ్వు ఏడ్చేసి ఇంకా సునీత గారు ఏడుస్తూనే ఉన్నారు. కానీ ఇంకొకసారి ఇంత బాగా పాడి అందరిని ఏడిపించావంటే నిన్ను ఎలిమినేట్ చేసేస్తాను, అర్థమైందా? అమ్మా, ఏడిపిస్తావు అందరినీ. ఒక జాలీ ప్రోగ్రామ్ అనుకుంటే ఎంత ధైర్యం నీకు? వెళ్ళి కూర్చోపో, మళ్ళీ పాడడానికి రాకూడదు ఇంత బాగా. వెళ్ళి కూర్చో. కొమ్మ ఉయ్యాల